హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే చికెన్ మ్యాజిస్టిక్స్ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మన రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఒకసారి చూసేద్దాం రండి. నేనైతే ఒక బోన్లెస్ చికెన్ అయితే ఒక అర కేజీ తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఇలా పొడవు స్టిక్కీస్ కింద అయితే కట్ చేయించుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసుకుందామండి. బౌల్లో వేసేసుకొని మొత్తం అంతా బౌల్లో వేసుకొని ఇప్పుడైతే ఒక ఎగ్ని అయితే తీసుకుని ఇందులో అయితే వేసుకుంటున్నానండి. ఒక ఎగ్ అయితే సరిపోద్దండి. ఒక ఎగ్ని వేసుకుందాం. ఇలా ఎగ్ని వేసేసుకున్నాక ఇలా ఎగ్ని అయితే వేసుకుందామండి. వేసుకున్నాక ఇందులో ఒక ఒక అర స్పూన్ మిరియాల పొడి, అలాగే రుచికి తగ్గ సాల్టు, ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుందామండి. వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో అయితే 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకుందామండి. వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుని ఇలా మొత్తం అంతా ఈ చికెన్కి పట్టేలా కలిపేసుకుందామండి. ఈ విధంగా అయితే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక డ్రీపైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేడెక్కాక మనం ఇలా ఈ చికెన్ అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ స్టిక్స్ని విడివిడిగా ఇలా స్టిక్స్ అయితే అన్నీ కూడా వేసుకోవాలండి. ఓదాన్ని ఒకటి అంటుకుపోకుండా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మనకి క్రిస్పీగా వేపుకోవాలండి. ఇలా వేపుకున్న వాటిని అయితే మనం తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా అన్నీ కూడా తీసేసుకుని ఒక బౌల్లో అయితే వేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం జీడిపప్పుని వేపేసుకుని పక్కకు తీసుకుందామండి. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్న దాంట్లో అయితే ఇలా గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇలా తీసేసుకుని మనం ఇందులో అయితే జీలకర్ర అండి ఒక అర టీ స్పూన్ వేసుకుందాం. అలాగే అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, అలాగే పచ్చిమిర్చి వేసుకుందామండి. అలాగే కొద్దిగా కరివేపాకు ముక్కల కింద చేసుకుని వేసేసుకుందాం. ఇలా అయితే వేయించేసుకుందామండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే చిన్న ముక్కలకి కోసుకుని అది కూడా వేపేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ అయితే వేసుకుని అది కూడా బాగా వేయించేసుకుందామండి. ఇందులో పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందామండి. ఇలా చికెన్ మసాలా వేసేసుకుని ఇలా అయితే 2 స్పూన్లు అయితే పెరుగునైతే వేసుకుందామండి. పెరుగును వేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న వాటిలైతే ఆమ్చూర్ వైట్ పెప్పర్ పౌడర్ అండి అది కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకుని ఇప్పుడు ఈ వేపెట్టుకున్న చికెన్ని జీడిపప్పుని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. మొత్తం ముక్కలకు పట్టేదాకా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుందామండి. చూసారు కదా, ఇలా డ్రైగానే ఉండాలండి. వద్దే మెత్తగా ఉండకూడదు. మనకైతే క్రిస్పీగా ఉండాలండి. ఇవైతే ఈ స్టిక్స్ అయితే క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ప్లేట్లోకి తీసుకుందామండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే చికెన్ మ్యాజిస్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా సింపుల్గా అయితే ఉంటాయండి. ఇవైతేని మనకి తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి. అంత బాగుంటాయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మ్యాజిస్టిక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మనం బయట ఏమీ కొనవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.